ఎమర్జెన్సీ తర్వాత భారత రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. 1977లో కేంద్రంలో తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. మొరార్జీ దేశాయ్ తొలి కాంగ్రెసేతర ప్రధానిగా చరిత్ర సృష్టించారు. అయితే జనతా ప్రయోగం ఎక్కువ కాలం కొనసాగలేదు. పాత జన సంఘీలందరూ కలిసి భారతీయ జనతా పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టుకున్నారు. సోషలిస్ట్ నాయకులు ములాయం అలాగే లాలూ ప్రసాద్ సొంత పార్టీలు పెట్టుకున్నారు. 2014 తర్వాత బీజేపీలో నరేంద్ర మోదీ సంకం మొదలైంది. ఎమర్జెన్సీ నేపథ్యంలో 1977లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇందిర నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీకి ఇది ఊహించని షాక్. ఇందిర నాయకత్వంలోని కాంగ్రెస్కు కేవలం 154 సీట్లు లభించాయి. ఇందిరాగాంధీ స్వయంగా రాయ్బరేలీ నుంచి ఓటమి పాలయ్యారు. జనతా పార్టీ అభ్యర్థి రాజ్ నారాయణ్ చేతిలో ఇందిరా ఓటమి పాలయ్యారు. దేశవ్యాప్తంగా జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. జనతా పార్టీకి 298 సీట్లు రాగా ఆ పార్టీ మిత్రపక్షాలకు 47 సీట్లొచ్చాయి. దీంతో ఈ కూటమి 3/2 మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేంద్రంలో తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. మొరార్జీ దేశాయ్ తొలి కాంగ్రెసేతర ప్రధాని అయ్యారు. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో పాత జనసంఘ్ నేతలు అటల్ బిహారీ వాజ్పేయి విదేశాంగ మంత్రిగా, లాల్ కృష్ణ అద్వానీ సమాచార శాఖ మంత్రిగా చేరారు. అయితే జనతా పార్టీ పొలిటికల్ జర్నీ సజావుగా జరగలేదు. జనతా పార్టీలో విభేదాలు మొదలయ్యాయి. ద్వంద్వ సభ్యత్వం కారణంగా పాత జనసంఘీయులు, మిగతా పార్టీల నేతల మధ్య విభేదాలు పెరిగాయి. నెలలు గడిచే కొద్దీ ఈ విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. చివరికి పాత జనసంఘీయులైన వాజ్పేయి, అద్వానీ మంత్రి పదవులకు రాజీనామాలు చేశారు. 1979 ఏప్రిల్ నెలలో జనతా పార్టీ నుంచి వాజ్పేయి, అద్వానీ బయటకు వెళ్లారు. తదనంతర పరిణామాల్లో 1979లో జనతా పార్టీ ప్రభుత్వం పతనమైంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఇందిర పట్ల సానుభూతి పెరిగింది. 1980 లోక్సభ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ అనూహ్య విజయం సాధించింది. ఇందిరాగాంధీ మరోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. కేంద్రంలో ఇందిర నాయకత్వంలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో పాత జనసంఘీయులందరూ ఆలోచనలో పడ్డారు. 1980 ఏప్రిల్ 6వ తేదీన వీరంతా కలిసి ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. బీజేపీకి అటల్ బిహారీ వాజ్పేయి ఏకగ్రీవంగా తొలి అధ్యక్షుడయ్యారు. దీంతో భారత రాజకీయాల్లో బీజేపీ ప్రస్థానం మొదలైంది. 1984 డిసెంబర్లో జరిగిన 8వ లోక్సభ ఎన్నికల్లో రాజీవ్ గాంధీకి ప్రజలు జేజేలు పలికారు. కాంగ్రెస్ 385 సీట్లు గెలుచుకోగా వాజ్పేయి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. అప్పట్లో గెలిచిన ఇద్దరిలో ఒకరు గుజరాత్లోని మెహ్సానా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఏకే పటేల్ కాగా, రెండో నేత తెలంగాణలోని హన్మకొండ నుంచి పోటీ చేసిన చందుపట్ల జంగారెడ్డి. మరోవైపు సోషలిస్టు నాయకుడు రామ్ మనోహర్ లోహియా శిష్యులుగా పేరొందిన ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి వారు సొంత పార్టీలు పెట్టుకున్నారు. తమ తమ రాష్ట్రాల్లో ఆధిక్యత పెంచుకునే పనిలో పడ్డారు. కాగా జార్జ్ ఫెర్నాండేజ్ అయితే బీహార్ కార్యక్షేత్రంగా జనతాదళ్ పార్టీని ఏర్పాటు చేశారు. బీహార్తో పాటు కర్ణాటకలోనూ జనతాదళ్ను బలోపేతం చేయడానికి కృషి చేశారు. కాగా బలియా హీరోగా పేరున్న చంద్రశేఖర్ మాత్రం చాలా కాలం పాటు జనతా పార్టీని నమ్ముకుని ఉన్నారు. ఆయన సుదీర్ఘకాలం పాటు జనతా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఈ సమయంలోనే ఆయన పాదయాత్ర చేశారు. వర్తమాన రాజకీయాల్లో పాదయాత్రల సంస్కృతిని ప్రవేశపెట్టిన ఘనత చంద్రశేఖర్దే. ఒక దశలో కాంగ్రెస్ మద్దతుతో చంద్రశేఖర్ ప్రధానిగా పగ్గాలు కూడా చేపట్టారు. అయితే తక్కువ సమయంలోనే కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో చంద్రశేఖర్ ప్రభుత్వం కుప్పకూలింది.
ఇక భారతీయ జనతా పార్టీ విషయానికొద్దాం. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అయోధ్య అంశాన్ని భారతీయ జనతా పార్టీ భుజాన వేసుకుంది. లాల్ కృష్ణ అద్వానీ చేసిన రథయాత్ర విజయవంతమైంది. అద్వానీ రథయాత్ర కమలం పార్టీ నేతల్లో ఉత్సాహాన్ని నింపింది. మెజారిటీ హిందూ ఓటు బ్యాంక్ బీజేపీ వెనుక నిలబడింది. ఈ నేపథ్యంలో కలిసొచ్చే పార్టీల సాయంతో మొత్తం 3 సార్లు అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. వాజ్పేయి 3 సార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానిగా వాజ్పేయి హిందుత్వ అజెండాను కొంతవరకు పక్కకు పెట్టారు. వాజ్పేయి హయాంలోనే భారతదేశం పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించింది. వాజ్పేయి సర్కార్ ఇరుగు పొరుగు దేశాలకు స్నేహహస్తం చాటింది. కయానికి కాలుదువ్వే పాకిస్తాన్తో మైత్రికి వాజ్పేయి ప్రయత్నించారు. ఢిల్లీ నుంచి లాహోర్కు బస్సు సర్వీస్ ఏర్పాటు చేశారు. జాతీయ రహదారుల అభివృద్ధికి వాజ్పేయి సర్కార్ చేసిన కృషి అనన్య సామాన్యం. దేశ ప్రధానిగా ముస్లింలు, క్రైస్తవులు సహా సమాజంలోని అన్ని వర్గాల అభిమానాన్ని వాజ్పేయి చూరగొన్నారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ శకం నడుస్తోంది. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన నరేంద్ర మోడీ బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగారు. 2001లో తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత రాజకీయంగా ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2014లో ప్రధాని అయ్యేంత వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ కొనసాగారు. గుజరాత్ మోడల్తో దేశ ప్రజల అభిమానం చూరగొన్నారు. 2014 వరకు సాగిన యూపీఏ 10 ఏళ్ల పాలనలో దేశంలో అనేక కుంభకోణాలు వెలుగుచూశాయి. కామన్వెల్త్ కుంభకోణం, 2G స్పెక్ట్రమ్ ఇందులో ముఖ్యమైనవి. ఈ నేపథ్యంలో ప్రజల్లో కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత ప్రబలింది. 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. గుజరాత్ నుంచి జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు. దీంతో బీజేపీలో నరేంద్ర మోడీ శకం ప్రారంభమైంది. సైద్ధాంతికంగా హిందుత్వ అజెండాకు కట్టుబడినప్పటికీ యువతను, విద్యావంతులను, మేధావులను ఆకట్టుకోవడానికే తొలినాళ్ల నుంచి అభివృద్ధి మంత్రాను ఆలపించడం మొదలుపెట్టారు ప్రధాని నరేంద్ర మోడీ. రెండు 2019 ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమి రెండోసారి గెలిపించి సత్తా చాటారు. అయితే తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికలు నరేంద్ర మోడీకి షాక్ ఇచ్చాయి. కమలం పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లు రాలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు తప్పనిసరిగా ఎన్డీఏ కూటమి భాగస్వామి పక్షాలపై ఆధారపడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. మారిన పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిలో నారా చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ కీలకంగా మారారు. ఈ ఇద్దరు నేతలు రాజకీయంగా ఉద్దండ పిండాలే. ఈ 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు, నితీష్ కుమార్ సలహాలు, సూచనల మేరకు నరేంద్ర మోడీ తన సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంటుంది. మొత్తం మీద ఎమర్జెన్సీ తరువాత భారత రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. ఏది ఏమైనా ఎమర్జెన్సీ ఓ చీకటి అధ్యాయం. మరోసారి ఆ పొరపాటు జరగకూడదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.